నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ హామీలు ఇచ్చినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరగడంతో రద్దీ పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. అయితే దీనివల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రద్దీని తట్టుకునే విధంగా బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య తగ్గుతోంది. అలాగే ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వారంతా టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి రానుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు వీలున్న ఎక్స్ప్రెస్ బస్సులను రద్దీకి తగ్గట్టుగా పెంచడంపై ఆర్టీసీ సంస్థ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పైగా ఉచిత ప్రయాణం అమల్లోకి రావడంతో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. దాంతో మహిళా ప్రయాణికులను డీలక్స్ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే డీలక్స్ బస్ ఎక్కితే మహిళకు బహుమతులు ఇస్తామంటూ ఆర్టీసీ కొత్త స్కీమ్ ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా హనుమకొండ టు హైదరాబాద్ మార్గంలో జనగామ డిపో 3 డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టారు. ఈ బస్సులో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు గిఫ్టులు ఇస్తామని ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలవడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100% నమోదవుతుంది. కేవలం ఎక్స్ప్రెస్ బస్సులనే పరిగణలోకి తీసుకుంటే అది 120% దాటుతుంది. ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్ప్రెస్ లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. పైగా బస్సు వేగం కూడా అధికం. ఆగే స్టాపులు, ప్రయాణానికి సమయం కూడా తక్కువ పడుతుంది. ఈ కారణంగానే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ అంశం ఆర్టీసీకి ఆర్థికంగా సమస్యగా మారింది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్, ఉద్యోగులకు నెల జీతాలు ఇబ్బంది అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎక్స్ప్రెస్ లోను రద్దీ తగ్గించి డీలక్స్ లో ప్రయాణించేలా చేయడం కోసం స్కీమ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి డీలక్స్ ల సంఖ్యను పెంచితే అప్పుడు మహిళలు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. పల్లె వెలుగుల్లోనే కాకుండా ఎక్స్ప్రెస్ బస్సుల్లో రద్దీ పెరగడంతో దూర ప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు. జనగామ నుంచి బాసర మార్గంలో 30 ఏళ్లుగా ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో ఫిబ్రవరి మాసంలో జనగామ డిపో ఈ సర్వీసును రద్దు చేసింది. కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని నర్సరావుపేటకు సూర్యాపేట, మిర్యాలగూడ మీదుగా ఎక్స్ప్రెస్ ఉండేది. ఈ బస్సును రద్దు చేశారు. ప్రయాణికుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో ఎక్స్ప్రెస్ బస్సుల స్థానంలో డీలక్స్ లను తీసుకురావాలని భావిస్తోంది అని అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.